అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 3వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తారు. మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు. చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధికై వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. తలపెట్టినటువంటి పనుల్లో కనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అభివృద్ధిని సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. సమాజంలో ప్రముఖులతో ముందుకు సాగుతారు. సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.